సహకారాలు అందించడం, కరోనా కాలంలో మనం చేయగలిగినంత మన వారికి ఇటు కూరగాయలు కానీ గుడ్లు కానీ ఇతరత్ర బియ్యము పప్పు ఉప్పు సహకారంతో పాటు డాక్టర్ గారి ద్వారా ఆసుపత్రిలో మరి అనేక మందికి సహకారం జరిగింది. మరి డాక్టర్ గారిని అందరూ కూడా అభినందించండి. తప్పుడు ద్వారా అభినందన చెప్పండి. మరి అదేవిధంగా కరోనా కాలం వల్ల యాక్చువల్గా 3 ఏళ్ళు దీని పదవీ కాలం అన్నారు. ఆ రోజున నాగా రండి పైకి నాగసత్యనారాయణమూర్తి గారు, కవిరెడ్డి లావణ్య గారు, అమ్మ మేడం అడ్వకేట్ గారు, ప్లీజ్ నాగా రాయ నాగసత్యనారాయణమూర్తి గారు వేదికే పెట్టలేదండి. ఉపన్యాసాలు మీరు ఎవరు కంగారు పడవసరం లేదు. రెండు మేడం Yeah.
ఫస్ట్ గణపతి పాట మనం వేస్తే ఎలాంటి విఘ్నాలు ఉండవనేసి పిల్లలు చక్కగా ఆనందంగా ఉంటారు. ఎంత సేపు సరిపోదా, కానీ వాళ్ళు ఎగడానికి చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. అయినా సరే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు మన పిల్లలు. ఓకే.
అమ్మాయిలందరికీ కూడా కళ్ళకి కాటుక పెడితే ఎలా ఉందో తల్లి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి మన పిల్లలు కూడా అందంగా సీతాకోక చిలుకల్లాగా తయారవుతారు. వాళ్ళందరికీ ఒకసారి పేరు చెప్ప ఈ ఫోన్ ఎలా ఉంటుంది మామూలుగా
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं ज्योतिर्भिर्ज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्
गमन तव चरण कमल मिह मनसि लसतु मम नित्यम् गरुड गमन तव चरण कमल मिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव चलनयन विधिन बुद्धिभरणं कविबुध विनुत वनवर्म चलनयन विधिन बुद्धिभरणं कविबुध विनुत वनवर्म विबुध विनुत वनवर्म ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव भुजगशयन भव भगन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव भगन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव अगणित गुणगण शरण शरणद विदलित सुरभि पुजान अगणित गुणगण शरण शरणद विदलित सुरभि पुजान विदलित सुरभि पुजान ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव ममता ममता गुरुदेव गरुड गमन तव चरण कमल मिह मनसि लसतु मम नित्यम् गरुड गमन तव चरण कमल मिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् ममता ममता गुरुदेव 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 సన్మయశ్రీ నేను కాదు మన అందరం కలిసి, ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు ఉన్నారు, మధ్యలో మేము కలిసాము. ఆ డబ్బుల గురించి అయితే పాయింట్ కాదు, దాని కట్టడమే పాయింట్. దానికి ఎటువంటి సలహా ఇచ్చినా ఖచ్చితంగా స్వీకరిస్తామని, ఆ ఉన్న భారతదేశంలో జరిగే ఉద్దేశం అయితే లేదనేది స్పష్టమైంది, మీకు తెలుసు. థ్యాంక్ యూ. 2006లో ట్రస్ట్ కి స్థలం కొనుగోలు చేయడానికి అప్పటి అమ్మాయి 11 మంది సభ్యులు, నేను మహాగణపతయే నమః.
ఏమండి అందరూ ఒకసారి గుంపైపోతారు. వృత్తిరీత్యా విజయం సాధించిన వాళ్ళు మీరు అంటే అయిపోతారా పిల్లలకి రెండు గుమైన అప్పారావు ప్రభాకర్ గారు మారాయణ అప్పారావు ఏం తలవుడేయండి అన్న తలవుడేయండి అమ్మ వస్తున్న వచ్చేయండి వస్తున్న వచ్చేయండి. ఏమంటే ట్రస్ట్ గా ఉన్నప్పుడు కూడా పుష్కరాల్లో 15 రోజులు సర్వీస్ చేసాం కోటేశ్వరరావు ఆర్గనైజేషన్ లో. అప్పుడు కూడా నేను కర్ణాటక రామోహన్ రావు పనిచేస్తున్నా. కర్ణాటక రామోహన్ రావు పిల్లలు బాగా పనిచేశారు. వాళ్ళకి ఆ రోజున అనేక రకాలుగా సత్కరించడం జరిగింది. కోటేశ్వరరావు సెక్రటరీ, ప్రెసిడెంట్ గోల్రాంగారావు గారు, ట్రెజరర్ శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు.
అదేవిధంగా గొల్లు రంగారావు గారు ట్రస్ట్ గా ఉన్నప్పుడు ఒక కోరిక అండి, వైకుంఠ రథం పెట్టాలని. మరి మా ముగ్గురు ఆధ్వర్యంలో మీరందరూ సహకరించబట్టి కార్యక్రమాల ద్వారా మిగిల్చిన 6,30,000 రూపాయలతో యలమ వైకుంఠ రథం చేశామండి. ఆ రథాన్ని ఇవాళ అంత్యయాత్ర కోసం విజయవాడలో ఆల్రెడీ ఉచిత సేవల్లో దాన్ని పెట్టాము. అది కూడా మన సేవల్లో భాగంగా నిలిచింది. దానికి కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. రండమ్మా, వీడిగా రండమ్మా. అయ్యా రండి అయ్యా, ఒక్కొక్కరు చేయండి పిల్లలకి. అటు తిరగండి, మా ఫోటో పడతారు పిల్లలు. అటు తిరగండి, రైట్. ఏయించుకున్నప్పుడే తిరగండి. డాన్స్ వేసిన పిల్లలందరూ రండమ్మా. ఎవరైతే డాన్స్ వేశారో పిల్లలందరూ రండి ప్లీజ్. ఈ ప్రోగ్రాం తర్వాత వృద్ధులు ఉన్నారని మనల్ని, వాళ్ళకి వస్త్రాలు ప్లస్ పెన్షన్. దానికి ముందు సేవకులకి అసలు నిజమైన సేవ అండి. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఇచ్చిన సర్వీస్ కి మనం వెళ్ళలేమమ్మా. విజయలక్ష్మి నాకు అది ఇచ్చితే నేనే చూస్తా. శ్రీనివాస్ సంఘంలో చాలా లక్ష్యాలు ఉంటాయండి. దాదాపు ఏదైతే చేయగలమో అన్ని చేయగలిగాం. నెలవారీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ కళ్యాణ మండపం ఎందుకు కట్టలేమనేది అదే $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. మరి దాన్ని కట్టడానికి ఏదైనా ఒక 4 రోజుల్లో ఉన్నదాన్ని వదిలించుకుంటే కానీ కొత్త దానికి వెళ్ళని పరిస్థితికి వచ్చాము. మరి దాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్తామో నాగా గారిని సహకరించమని. ఎందుకంటే పాత విషయాలు ఆయనకే తెలుసు, మాకు పాత విషయాలు పెద్దగా తెలియదు. మరి ఆయన సహకరించమని కోరుతూ, ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనేక రెవల్యూషన్స్ వచ్చిన ప్రపంచంలో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది, రష్యా విప్లవం వచ్చింది. ఎన్ని చెప్తే మీకు ఇదేంటి ఏమి చెబుతున్నాడు అనుకోవద్దు. అనేక విప్లవాలు వచ్చినాయండి. భారతదేశంలో కూడా సిపాయి తిరుగుబాటు వచ్చాకే స్వాతంత్రోద్యమం జరిగి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం రావడం జరిగింది. దాన్ని ఏదో చేయాలి అనే సంకల్పం ప్రతి సభ్యుల్లో 29 మంది ఉన్నారండి. 29 మంది సహకరిస్తే దాన్ని కనీసం ఎవరి పావులు వాళ్ళకి ఇచ్చేస్తే దానికి కావాల్సిన వాళ్ళు ఏదైనా పూనుకుంటారని విజ్ఞప్తి చేస్తూ, మరి కోటేశ్వరరావు నాకు ఒక మాట చెప్పారు, నాగా గారు దాని మీద మాట్లాడతారని. నాగా రాయ్య దాని మీద అంటే ఏదైనా పేర్చు. యాదవ్ రమేష్, మేనేజర్, ఆంధ్ర బ్యాంక్, రిటైర్డ్. ప్లీజ్ కమ్ టు ద డాన్స్. సేవా సంఘాల్లో మన డొనేషన్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది మాస్టర్ గారికి తెలియదు కాదు. ఇప్పుడు మనం ఒక సంఘానికి డొనేషన్ ఇచ్చామంటే ఇవి నెవర్ రైట్ టు టేక్ బ్యాక్. మీరు దాన్ని వెనక్కి తిరగడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే పైగా మీరు ఇచ్చిన డబ్బులు ఆ సంఘం తాలూకు ఖాతాలో పడకుండా వ్యక్తిగతంగా ఉన్నట్టయితే ఈ రకంగా చేసుకునే అవకాశాలు ఉండొచ్చు. కానీ అవి ఆ సంఘం ఖాతాలో పడి దాని ద్వారా ఒక ఆస్తి కొనుగోలు చేసినందున దాన్ని అమ్మినా కూడా మీ డబ్బులు మీకు ఇచ్చేటువంటి అవకాశం చట్టపరంగా కూడా మీరు మాస్టర్ గారికి తెలియపరుస్తూ, ఒకవేళ మీకు అటువంటి ఉద్దేశం ఉంటే ఇంకో ప్రశ్న దీనిన్న స్థాపించుకొని దీని తాలూకు ఈ ఆస్తిని. అయ్యా డాక్టర్ రండి ప్లీజ్, రండి. అయ్యప్ప నాయుడు గారు రండి. అయ్యప్ప నాయుడు గారు మీరు వెనకొని వారు రావాలి. ఎక్కువ సర్వీస్ చేస్తున్నారండి వాళ్ళకి. మరి అక్కడ నల్ల వెంకటరమణ, నల్ల రామారావు గారు, తర్వాత ఇంకో మరణం శ్రీనివాసరావు దంపతులు.
ఓకే ఓకే సభాగురు రమేష్ మాడా వెంకటపురం రండి చేయండి. యాక్చువల్గా మనం ఎప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళండి, అది డేట్లు ఇబ్బంది వచ్చింది, అందువల్ల ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఆలైతే పానంది కానీ స్టేజ్ ఇచ్చినది మదన్ శ్రీనివాసరావు దంపతులకు అభినందనలు. అక్కడికక్కడ సొక్కా తీసి బండి కింద కూర్చొని బండి పని ఇవాళ నవరామారావు గారు, గోవర్ధన, విజయలక్ష్మి, యమ వైకుంఠరావు, చిరకలు చూడండి, ఈ ముగ్గురు కృషినండి. ఇంత అంత కృషి కాదు, అన్ని విషయాల్లో బ్యానర్లు చేయటం, బ్యానర్లు కట్టడం, ఏయటం, తీయటం, రాయులండి. అడ్వకేట్లు రండి సార్, ఇట్ల గారు, బొమ్మనాయన, మేడం గారు రండి. మరి లాయర్స్ అందరూ కూడా మరి గొడ్డ ప్రవర్తనం నాకు మా తమ్ముడికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, నా తర్వాతకి. మరి వీడు కూడా నా తమ్ముడే కాబట్టి మనస్ఫూర్తిగా సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాం. కాదేంటంటే బాగా కోపం, వీళ్ళు ఇతను ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడండి, దాదాపు 8:30కెత్తే రాత్రి 7 అవుతుంది. అయినా కానీ సంఘ కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా ఆయన చేస్తారు. వెంకటేశ్వర గారు, కోటేశ్వరరావు కూడా మంచి చవకండి. ఇవాళ హెల్పింగ్ గారి తరఫున లక్షలాది రూపాయలు, వేలాది మందికి అమ్మవారి సన్నిధిలో పాలు పిల్లలకి జరుగుతుందంటే కోటేశ్వరరావు రియల్ గా అభినందనలు. వెంకటేశ్వర గారు, కోటేశ్వరరావు, నాగా, మోకల గణేష్ నాయుడు యాక్సిడెంట్లు అండి. యాక్చువల్ గా మా ఇంటి పేరు మొక్కలే కానీ ఆయన ఇంటి పేరు మొక్కలే, ఎక్కడా కూడా మాకు ఆయనకి సంబంధం లేదు, అది తెలియదు కూడా. ఎక్కడ తెలవదు. ఆయన కూడా 7 ఏళ్ళ నుంచి తెలుసండి సంఘం ఉందని. ఈ సంఘం పూర్వకాల సంఘం విద్యార్థులను వచ్చాడు కదా, ఈయన 1 ఇయర్ నుంచి బాగా వచ్చారు. మూక నాగభూషణ్ గారు, ఎస్ఐ గారు కూడా ఆయన ఇక్కడ ఉన్నారని తెలిసి తీసుకొచ్చారు. చాలా సంతోషం అండి. నేను కౌన్సిలింగ్ చేస్తాను, 3 పిల్లలు పిలుస్తాను, లాయర్లు పిలుస్తాను. ఏంటి అమ్మాయి ఏం చేసేస్తా ఉన్నాను అంటే మేము చేసి నేను ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో, ప్రజా సంఘంలో ఈ సెటిల్మెంట్లన్నీ కూడా చేస్తాం. ఇవాళ కూడా మల్లేశ్వరి మొక్కమని ధైర్యంతో, మల్లేశ్వరి ఎలా ఉందంటే శ్రీరామ్ అండి, శ్రీదేవి వాళ్ళిద్దరు కూడా తల్లి మాటలోనూ అత్తగారి మాటలోనూ, అత్తగారిలో తల్లిని చూసిన శ్రీదేవి, మరి తల్లిని గౌరవించే శ్రీరాము. రెండే శ్రీరాము, శ్రీదేవి ఇద్దరు రెండు పైకి రెండు సార్. మరి ఇంటికే కొట్టుకోవాలి ఇప్పుడు, అత్త పోవాలి అప్పుడే నాకు ఆనందం. మనవడు మనవరాలు అందరు రండమ్మా. రైట్. అలాగే పిల్లలు కూడా చిత్తూరుపల్లి బాగా అకాడమిక్ గా కానీ ఇతర టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ లో నేను వీళ్ళ చేర్చినప్పుడు శ్రీరాముడు వద్దాను, ఇలా మా బడిలో అవుతాయా అన్న. లేదా సార్ నేను ఇక్కడే చేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా కందమల్లేశ్వరి అండ్ మీ కుటుంబం, మీ సేవలు ఇలాగే కొనసాగించాలి. ఒక రోజు మనం మజ్జిగ పంపిణీ చేస్తున్నాం కదండి సార్, నేను నిమ్మకాయ నీళ్ళు ఇస్తానండి అన్నాడు. ఇప్పుడు పెడతానయా, ఎప్పుడు కొందరు కలుపుతానంటే మీకు ఎందుకు వేస్తారు, నేను చూసుకుంటాను. 5 గ్రాములు నిమ్మకాయ నీళ్లు పంచదార వేసి ఆయన మనుషులతో 2 గంటల్లో రెడీ చేశారండి. ఇందాక అన్నాడు సార్ తప్ప తెచ్చాడు కదా, తల ఇచ్చాడు కదా. ఎప్పుడు అండి సంతోషంగా సర్వీస్ చేయడానికి, ఎందుకంటే 2 గంటలు వేసేవాడు సర్వీస్ చేయలేడు. అయినా కానీ 8:30 దాకా అక్కడ ఉండి శ్రీనివాస్ ఉన్నాడు మా బామ్మర్తి, వాడు మన తులసి గారు చెప్పినైతే వాడిని మధ్యకి పోతాం బాని, అమ్మా నువ్వు వెళ్ళు మా మేనగాళ్ళు అవుతుందా, అక్కడ మా బావ ఉంటాడు తిడతాడు, లేకుంటే రాకుండా నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పటి నుంచి తులసి దంపతులు కనెక్ట్ అయ్యారు, సర్వీస్ చేసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు
సన్మానాలు కాదండి, వీళ్ళు సర్వీస్ చేస్తూ డబ్బులు కూడా ఇస్తారండి. వీళ్ళు సర్వీస్ చేస్తారు, డబ్బులు ఇస్తారు. కాబట్టి వీళ్ళకి తులసి శ్రీనివాస్ దంపతులకు ధన్యవాదాలు. అదేవిధంగా తర్వాత చలపరెడ్డి సీతమ్మ పదవిలోకి వచ్చాక మా దగ్గర వేరే అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది. సెంట్రల్ సచిన్ గారు ఈవెన్ ఉద్యోగానికి సిఫార్సు చేసినప్పుడు నాకు ఫోన్ చేసింది. నా అరుపుని విని, అమ్మో ఈ దగ్గర ఎక్కడ చేయగలను, నేను చేయలేనేమో అనుకుంటే నువ్వు రా ముందు వచ్చి జాయిన్ అవ్వన్నా. ఇవాళ పాలు నీళ్ళలాగా సంఘంలో మాకు పెద్ద అమ్మాయి లాగా మరి సంఘాన్ని ముందు నడిపించడంలో మరి చక్కగా ఓర్పుగా నేర్పుగా జనరల్గా ఈ సంఘాల్లో ఎక్కువ అనుభవం నాకు. మన దగ్గర ఆఫీసులో పనిచేసేవాడు ఏం చేయవసరం లేదండి. ప్రెసిడెంట్ ఒక మాట, సెక్రటరీ ఒక మాట, ట్రెజరర్ ఒక మాట చెబితే చాలు గ్యాస్ పై కంటే ఎక్కువగా మండిపోతూ ఉంటుంది. అలా లేకుండా అమ్మాయి చక్కగా అన్ని విధాలుగా నడిపిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వెలగల శ్రీనివాసరావు, ఈయన పిజిఎస్ రెవెన్యూ పంచాయతీరాజ్. వెలగల శ్రీనివాసరావు వీళ్ళందరినీ మాక్సిమం ఏటీఎం కార్డు లాగా ఒకటేస్తారు అంతా సమస్య లేదు. వెలగల శ్రీనివాసరావు వీరు కూడా మంచి సేవకులుగా, వీరికి తొక్కుల్లో పైన డ్యూటీ చేశారు, కింద ఇక్కడికి వచ్చి ప్రియార్ పంపిణీలో. నెక్స్ట్ కొప్పిశెట్టి సీతారామరావు లేదండి, ఆయన ఇంకోసారి ఏమా ఆయన ఇచ్చిన మాకంటే ముందు వచ్చాడండి పులిగారు పంపిణీ దగ్గర చూడవలసి ఉండేది. ఆమెకు అభినందనలు. అలాగే ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్న పాండు, ఈరోజు పాండు లేడు, హైదరాబాద్ లో ఉన్నారు. తర్వాత కోట రామారావు వీళ్ళు అంటే అందరూ చేశారండి, సర్వీస్ చేయని వాళ్ళు లేరు. వీళ్ళు ఎక్కువగా ఇటు ధనాన్ని కాలాన్ని వృధా అనుకోకుండా సంఘానికి సేవ చేసినందుకు వీరిని మరి అభినందిస్తున్నాం. తర్వాత మన క్యాలెండర్ డిజైన్ చేసిన శ్రీరామ్ దంపతులు, ఈ ఏడిపించినట్టుగా ప్రపంచంలో ఎవడు ఏడిపిస్తాడు. గంటా శ్రీరామ్ దంపతులు ప్లీజ్ రామ, శ్రీదేవి రా, శ్రీదేవి రామ. శ్రీరామ్ ఏంటంటే టెక్నికల్ గా బాగా సౌండ్ గా ఉంటాడు, బాగా చేస్తాడు. అయితే ఏమంటాడంటే వీళ్ళు వెళ్తారు విజయలక్ష్మాలు, గోవర్ధనాలు, ఎందుకయ్యా అప్పటి నక్షత్రంతో పేజీ తీసేయమంటాడు. సీని గారు వస్తాడు, ఇది రాగే అంటాడు, వాళ్ళు వచ్చినప్పుడే చేస్తానంటాడు. వీళ్ళకేమో మేము వెళ్ళమంటాం, ఈయనేమో వాళ్ళు వస్తేనే చేస్తానంటాడు. ఈ నాకేమో సీనేమో షాప్ నాకు లేదు, నాకేమో రకరకాల మీటింగ్లు. అసలు సగం లేట్ అవడానికి కూడా సరైన కారణం ఏంటంటే వనభోజనాలు ఉంటే వేడి ఉండేది, ఆ వేడి తగ్గింది. కొంత వేడి మనకి ఈ దసరా మహోత్సవాలు, యాక్చువల్గా అంటే దసరా మహోత్సవాల్లో స్టార్టింగ్ డాక్టర్ గారు నేను సీను 3 రోజులు అనుకున్నామండి. అసలు మేము అనుకోవాలా, ఈ సేవకులకు ముందు సన్మానం చేశాం కదా గోవర్ధనాలు, వాళ్ళు 9 మంది ఒక రోజు అన్నారు. వాళ్ళు మా పర్మిషన్ అడిగారు, మేము ముగ్గురం ఒక రోజు అయ్యి మరి అది వచ్చినాయండి. యాక్చువల్గా ఒక రోజు అయితే సీనుతో అది జరగదేమో రాదేమో అనుకున్నాను, మరి అద్భుతంగా జరిగింది. దాతలు ఆ విధంగా ఈ సంఘానికి సహకారం ఇస్తున్నారు, చాలా ధన్యవాదాలండి. సీను దాసన్ సీన్ ఈ క్యాలెండర్ ఎప్పుడైనా ఒక క్యాలెండర్ కాదు, 2018 నుంచి ఈ రోజు వరకు ఈ క్యాలెండర్. ఈసారి అయితే పెట్టుబడి కూడా పెట్టండి, సన్మానం ఎందుకు చెప్పారంటే డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే లెక్క చెప్పారు 95,000 అయిందన్నా, ఏం బాబా డబ్బులు ఇవ్వలే, డబ్బులు రాలేదు. ఎందుకంటే ప్రతిసారి ఎవరో మేము పెడతామండి, ఎన్ని రీంబర్స్ అవుతాయి. ఈసారి సీను చెప్పాం, సీను పడేది అది అందులో దానితో సీను కూడా ఏం వదిలేవాళ్ళండి. ఈ మధ్య మన తాత అవ్వబోతున్నాడు కాబట్టి తాత గిఫ్ట్ అని నేను పెట్టుబడి. ఓకే, థ్యాంక్ యూ. అలా కాదు, దాన్ని విడదీయద్దు, దాన్ని ఎడదీయ. రెండు అందరూ ప్లీజ్ ఇటు వచ్చండి, ఇటు దీపావళి ఇప్పటికే లేట్ అయిపోయింది. సార్ ఎప్పుడు 10 నిమిషాలు 10 నిమిషాలు 10 గంటలు పెడతారని చెప్ప రండి ప్లీజ్.
వచ్చా వచ్చా ఇట్రా రండమ్మా. గణేష్ తీయండి, మళ్ళీ ఎదురు వస్తారు. రావణ వచ్చిండు. గణేష్ ఓకే రండమ్మా, రండి, ప్లీజ్. రైట్ అలా ఎప్పటికైనా ఏర్పాడు వచ్చేయండి వచ్చేయండి ఏర్పాడు ఎదిరించి లోకపోకడ మాట్లాడే నీవు ఎదిరించి లోకపోకడ మాట్లాడే నీలేనిది ఎవరు సమాజ కట్టడదే నీవు సమాజంలో తగ్గబాగా పంచాడాలే నీవు సమాజంలో తగ్గబాగా పంచాడాలే మాట్లాడటం మహిళలు ఎలా చేస్తాడు అందుకని అసలు పరుగు బయట కావాలని అసలు పరుగు బయటకు వచ్చింది కదా. సిపిఎం భావజాలం బయటకు వచ్చింది. మార్కిద్దాం, వర్తిల్లాలి, మార్కిద్దాం. ఓకే రండి సార్, రండి. అయ్యా రండి, వెనకాల కూర్చొని ఫోటోస్ గారు నాగా వెంకటేశ్వర గారు ముందుకు వచ్చేస్తే క్యాలెండర్ ఆవిష్కరణ మనమేనండి. థ్యాంక్ యూ శ్రీరామ్. యాక్చువల్ ఇదంతా చాలా మీకు ఇది చూడటానికి క్యాలెండర్ అనుకుంటానండి. దీని వెనకాల చాలా కృషి ఉంటుందండి. ఎంత గొప్పగా టైప్ చేయగలిగినా, ఎంత గొప్పగా ప్రూఫ్ చూడగలిగినా, ఇప్పుడు దీన్ని చాలా మంది చూసాం. ఫస్ట్ పేజీలోనే చిన్న అక్షరం నిన్న కనపడింది, ఆ రోజు కనపడింది. అది కొంతమందే పట్టుకోగలుగుతారు. విజయం నాన్న ఏంటమ్మా ఇలా చేశారంటే, అదిగా సార్ ఎంతమంది పట్టుకుంటారో చూద్దామని ఉద్దేశం సార్ అంట. అది కూడా చమత్కారమే, అది కూడా చమత్కారమే. మరి ఆవిడ కొన్ని తొలింది అంటే అర్థం మారదండి, అర్థం మారిపోతుంది కానీ అర్థం మారదు. థ్యాంక్ యూ. అందరూ నిలబడితే అయ్యా క్లాస్ ఉందండి.